హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్తి కిచెన్. నేను మీ శ్యామల. ఈరోజు మన ఎక్తి కిచెన్లో ఇవాల్టి వీడియో వచ్చేసి సమ్మర్ కదండి. సమ్మర్లో మనకి చింతగింజలు అనేవి ఫ్రెష్గా దొరుకుతూ ఉంటాయి కదా. ఈ సీజన్లో ఈ చింతగింజలను యూజ్ చేస్తూ ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. ముందుగా చింతగింజలని మనం తీసుకోవడం వలన మోకాళ్ళ నొప్పులు అయితే చాలా త్వరగా తగ్గిపోతాయండి. అలాగే చింతగింజలు కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. సో వీడియోలోకి వెళ్ళిపోదామా? ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫ్రెష్గా ఉన్న చింతగింజలని తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి చింతగింజలను వేసేసుకొని ఇవి బాగా బ్లాక్ అయ్యేంత వరకు వేగనివ్వాలండి. పొట్టు అంతా ఇలా చూస్తున్నారు కదా, ఇలా అటు ఇటు కలుపుతూ పొట్టు అంతా మాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి చింతగింజలు అనేవి లోపల చక్కగా ఫ్రై అయిపోతూ ఉంటాయి. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అలాగే చింతగింజలను యూజ్ చేస్తూ రకరకాల వంటలను కూడా చేసుకోవచ్చండి. మరిన్ని వీడియోలో చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బ్లాక్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక డబ్బాలకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి. నేను ఇక్కడ పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా చక్కగా ఫ్రై చేసుకుంటేనే మనకి చింతగింజల పొట్టు అనేది ఇలా ఈజీగా ఉడి వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా చక్కగా వచ్చేస్తుంది. వేగకపోతే మనకి పొట్టు అనేది అస్సలు రాదు అండి. మనం చక్కగా ఫ్రై చేసుకుంటేనే చింతగింజల పొట్టు కూడా ఈజీగా ఉడి వస్తుంది. ఈ విధంగా మనం తీసుకున్న చింతగింజల పొట్టు మొత్తాన్ని తీసేసుకొని చక్కగా మిక్సీలో వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి పౌడర్ కింద. ఆ పౌడర్ని హాట్ వాటర్లో వేసుకొని రోజు ఒక గ్లాస్ తీసుకోండి. ఇలా ఒక 2-3 నెలల పాటు తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు అనేవి తగ్గిపోతాయండి. చూసారు కదండి, ఇవాల్టి వీడియో చింతగింజలతో ఆరోగ్యానికి అయితే చాలా చాలా మంచిదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే చింతగింజలతో రకరకాల వంటలను కూడా చేసుకోవచ్చు అన్నాను కదండి. మరిన్ని వీడియోలో మీకు ఆ వంటలను కూడా చేసి చూపిస్తానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.